హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుక్కాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది బిర్యానీలోకైనా, వైట్ రైస్, బగారా రైస్, జీరా రైస్, ఘీ రైస్‌తో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈరోజు మనం ఈ మసాలా గుత్తి వంకాయ కూరని ప్రెషర్ కుక్కర్‌లో చేసుకుందాం పదండి. నేనిక్కడ ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం ఒక పావు కేజీ లేతగా ఉండే వంకాయల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం పదండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్‌లో పల్లీలని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలని, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక చిటికెడు మెంతులు, ఒక 3 లవంగాలు, ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, అలాగే ఒక 5 జీడిపప్పుని వేసుకొని లో ఫ్లేమ్‌లో వీటిని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4, 5 వెల్లుల్లిని, ఒక ఇంచు అల్లం ముక్కని వేసుకొని లో ఫ్లేమ్‌లోనే వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఒక 20-30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 10 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లార్చుకోవాలి. ఇవి చల్లారాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా కారపొడిని వేసుకొని నేనైతే 1.5 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని నీళ్లు వేయకుండా దీన్ని బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు నీళ్ళని పోసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయ పైన కాడని కొద్దిగా కట్ చేసుకొని వంకాయని ఈ విధంగా 4 ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఇలాగే అన్ని వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. వంకాయల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వంకాయల్ని బాగా ఒక 4-5 నిమిషాలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మన వంకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినటానికి. చూడండి లో ఫ్లేమ్‌లో ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక టమోటాను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి టమోటాని. 2 నిమిషాల తర్వాత చూడండి మన టమోటాలు కూడా చక్కగా సాఫ్ట్‌గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసుకోవాలి. పేస్ట్‌ని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ మసాలాని ఈ వంకాయతో పాటు 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక ఒక 2 నిమిషాలు మసాలాతో వంకాయని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి మన మసాలా అనేది చక్కగా కుక్ అయిందండి. ఆయిల్ కూడా పైన బాగా తేలుతోంది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం చిక్కగా ఉండే ఒక పావు కప్పు చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక మీరిక్కడ కారం, ఉప్పుని ఒకసారి చెక్ చేసుకోండి. పులుపుని అంతా. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకుందాం. విజిల్స్ వచ్చాక స్టవ్‌ని ఆఫ్ చేసేసి ప్రెషర్ పోయాక చూద్దాం. ప్రెషర్ పోయాక చూడండి మన కర్రీ అనేది చక్కగా కుక్ అయింది. ఇప్పుడు పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి మన గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. మన వంకాయ కూడా చూడండి
ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.